నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో సొంతంగా కానీ మిత్రులతో కలిసి కానీ బీజేపీ అధికారంలో ఉంది. దీనికి బీజేపీ వ్యూహాలతో పాటు రాహుల్ మిత్రుల్ని బలహీనపరిచి చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కట్టిన రాహుల్ గాంధీ రాష్ట్రాల్లో మాత్రం అదే కూటమి భాగస్వాములకు నష్టం చేస్తూ వారిని బలహీనపరచడమే కాకుండా అంతిమంగా కాంగ్రెస్కు చేటు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్న బీజేపీకి దక్షిణాది మాత్రం మింగుడు పట్టం లేదు. బెంగాల్ గెలుపు బీజేపీకి కొత్త ఉత్సాహం ఇచ్చింది. గంగా పరివాహక ప్రాంతమంతా కాషాయ జెండా ఎగురుతోందని మోడీ కూడా ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలను చాలా వరకు గుప్పెట పట్టిన బీజేపీ మిగతా ప్రాంతాల్లోనూ ఇంతవరకు గెలవని రాష్ట్రాలను గురిపెడుతోంది. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. వీటిలో 17 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది. మరో 4 రాష్ట్రాల్లో మిత్రులతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశ జనాభాలో ఏకంగా 70% పైగా బీజేపీ సీఎంల పరిపాలనలో ఉన్నారు. ఇది ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ రాజకీయ ఆధిపత్యం. ఉత్తరాది పార్టీగా ముద్రపడ్డా ఆ ముద్ర చెరిపేసుకోవాలని ఎప్పటినుంచో తాపత్రయం పడుతోంది. కానీ మోడీ హయాంలో దేశవ్యాప్తంగా విస్తరించాలని వేగంగా అడుగులు వేస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా విజయం కోసం కడదాకా ప్రయత్నించడం, ఓటమి ఎదురైనా నిరాశపడకుండా మళ్లీ గెలుపుపై దృష్టి పెట్టడం వంటివి బీజేపీకి సహజ లక్షణాలే. కానీ మోడీ వచ్చాక ఆ లక్షణాలకు తోడు ఎలాగైనా గెలిచి తీరాలనే కసి తోడైందే. ఇక అమిత్ షా వ్యూహరచన సరే. దీంతో ఇప్పుడు కాషాయ పార్టీ విస్తరణ వేగం పుంజుకుందే. ప్రధాని మోడీ అయ్యాక తొలి 5 ఏళ్లలోనే కాంగ్రెస్కు కంచుకోట లాంటి ఈశాన్య భారతాన్ని గుప్పెట పట్టారు. ఏకంగా నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలియన్స్ ఏర్పాటు చేసి 7 సిస్టర్స్ స్టేట్స్లో కూడా కాషాయ జెండాను రెపరెపలాడించారు. మిగతా రాష్ట్రాల్లో విజయాల కంటే త్రిపురలో బీజేపీ విజయం ఆషామాషి కానే కాదు. తర్వాత వేర్వేరు కారణాలతో ఒక రాష్ట్రంలో మిగతా ఈశాన్య భారతం ఇప్పటికీ బీజేపీ కంట్రోల్లోనే ఉంది. మొదటి నుంచి బీజేపీ ఉత్తరాది పార్టీ అని పిలిపించుకుంటున్న యూపీలో తిరుగులేని శక్తిగా మాత్రం లేదు. కానీ మోడీ వచ్చాక ఆ లక్ష్యం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు యూపీలో బీజేపీని కాదని మరే పార్టీ సవాల్ చేసే స్థితిలో లేదు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాల క్రితం అధికారం అనుభవించిన బీజేపీ ఇప్పుడు మరొకసారి అధికారంలోకి వచ్చి సత్తా చాటిందే. పనిలో పనిగా కేజ్రీవాల్కి షాక్ ఇచ్చి జాతీయ స్థాయిలోనూ తన ప్రత్యర్థుల్ని బలహీనపరిచింది. అడపాదడపా దక్షిణాదిని గురిపెడుతున్న బీజేపీ ఉత్తరాది తర్వాత తూర్పు రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. మొదట ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న నవీన్ పట్నాయక్ను గద్దె దింపింది. అందుకోసం బీజేపీ సరికొత్త వ్యూహరచన చేసింది. నవీన్ పట్నాయక్కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆయనపై అతిగా విమర్శలు చేయకుండానే అనుకున్నది సాధించింది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీని పట్టుబట్టి ఓడించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశానికి సరికొత్త రాజకీయ యుద్ధ తంత్రాన్ని పరిచయం చేసిన బీజేపీ ఎవ్వరూ ఊహించని విజయాలను సాధిస్తోంది. మోడీ అమిత్ షా వ్యూహ రచనతో కాషాయ పార్టీ కొత్త చరిత్రను లిఖిస్తోంది. ఏకంగా 10 ఏళ్ల పాటు బెంగాల్ని గురిపెట్టి మరీ ఇప్పుడు విజయం సాధించిన తీరు చూసి పార్టీలన్నీ నివ్వెరపోతున్నాయి. ఓ రాష్ట్రంలో గెలుపు కోసం ఇంతలా వ్యూహరచన చేస్తారా, ఇంత కసితో పనిచేస్తారా అనే ప్రశ్నలొస్తున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం అసలు 5 ఏళ్ల క్రితమే రావాల్సిన గెలుపు మిస్ అయిందని, ఇప్పటికీ ఆలస్యంగా అయినా సాధించామని చెబుతున్నారు. 3.5 దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఏలుబడిలో ఉన్న బెంగాల్ను ఏ తరహా వీధి పోరాటాలతో మమత లాక్కున్నారో అంతకు మించిన యుద్ధ తీవ్రతతో బీజేపీ ఆమె నుంచి దానిని ఇప్పుడు వశపరుచుకుంది. మమతను ముస్లిం అనుకూల వ్యక్తిగా కంటే హిందూ వ్యతిరేక శక్తిగా చూపడంలో బీజేపీ విజయం సాధించింది. పంచాయతీల్లో సైతం పార్లమెంటు ఎన్నికల స్థాయిలో పోరాటం చేసే బీజేపీ బెంగాల్ వశం కోసం సర్వశక్తులు ఒడ్డింది. మమతను దించడానికి దారులన్నీ వాడుకుంది. మోడీ అమిత్ షాలు పాల్గొన్న 80 సభలు, ర్యాలీలు సువేందు అధికారి పోరాటానికి మరింత శక్తినిచ్చాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలను, రాష్ట్ర రాజధానిలోని అధిక స్థానాలను బీజేపీ వశం చేసుకుంది. సభలో తగిన సంఖ్యాబలం లేక 2 పార్టీల మీద ఆధారపడిన బీజేపీ తాను దేశవ్యాప్తంగా చేయలేని చట్టాలను, చర్యలను రాష్ట్రాల స్థాయిలో దూకుడుగా అమలు చేయగల ధైర్యాన్ని, నైతిక శక్తిని ఆ పార్టీకి ఈ ఎన్నికలిచ్చాయి. విపక్షాల కంచుకోటలని కూల్చడం అసాధ్యమని అనుకున్నవి కూడా వరుసగా కూలిపోతున్నాయి. గంగోత్రి నుంచి గంగాసాగరం వరకు విస్తరించిన విజయం ఇది అన్నారు ప్రధాని మోడీ. హిందుత్వంతో ఇంకొంత వేళ్లూనడానికి, విస్తరించడానికి అసోం, బెంగాల్ మోడలికపై బీజేపీకి మరింత ఉపకరిస్తుంది. హిమంత శర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు, బుల్డోజర్ కూల్చివేతలు అసోంలో ఆశించిన ఫలితాలనిచ్చాయి.
ఇక్కడి నియోజకవర్గాల పునర్విభజన పొరుగున బెంగాల్లో సర్ పేరిట తృణమూల్ ఓటు బ్యాంక్ అయిన ముస్లిం ఓటర్ల ఏరివేత ఈ విజయాలకు కారణమని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అసోం, బెంగాల్లో బీజేపీ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఏరివేత హామీలు బాగా పనిచేశాయి. లక్షలాది మంది బంగ్లాదేశీ ముస్లింలు స్థానిక హిందువులు గూడు లాగేసుకుంటున్నారని, ఉద్యోగ ఉపాధులకు గండికొట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం ప్రభావం చూపింది. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా నిష్క్రమణ, మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏలుబడిలో హిందువులపై జరిగిన దాడులు ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ముస్లిం వ్యతిరేకతను పెంచడానికి, హిందూ ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికి బీజేపీకి ఉపకరించాయి. వివిధ రాష్ట్రాల్లో గెలుపు సాధించడానికి బీజేపీ వాడుతున్న జాతీయ కోణం మంచి ఫలితాలనిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా సమర్థంగా దేశ రక్షణ, జాతీయ భద్రతా అంశాల్ని ప్రస్తావిస్తున్న కమలం పార్టీ అలా పనికొస్తుంది అనుకున్న చోట హిందుత్వ అస్త్రాన్ని బలంగానే వాడుతోంది. అల్టిమేట్ గా అధికారం ఒడిసిపెట్టాలని, వ్యూహం ఏదైనా పర్లేదనే ధోరణిలో వాళ్లు ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కనీసం 6 నెలల ముందే వ్యూహ రచన చేయడంతో పాటు ప్రత్యర్థుల కంటే ముందే కార్యరంగంలోకి దిగిపోయి మొత్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకు తగ్గట్టుగా తమ వ్యూహాలు మార్చుకుని వరుస విజయాలు సాధిస్తున్నారు. బీజేపీ కేవలం తనకు పట్టున్న రాష్ట్రాల్లోనే గెలవడం లేదు, విజయం కష్టసాధ్యం అనుకున్న చోట విజయం సాధిస్తోంది. బీజేపీ అనూహ్య విజయాల వెనుక ప్రతిపక్షాల అనైక్యత కూడా బలమైన పాత్ర పోషించింది. బీజేపీ ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేసినా అక్కడ భారీగా మోహరిస్తోంది. విజయానికి వీలయ్యే అన్ని మార్గాలను సంపూర్ణంగా ఉపయోగించుకుని బలమైన అస్త్రాలను ప్రయోగిస్తోంది. బెంగాల్ ఫలితాలు రాకముందే బీజేపీ పంజాబ్ను టార్గెట్ చేసి పని మొదలుపెట్టింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవల 7 ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలను బీజేపీ చేర్చుకుంది. వారిలో కీలకమైన రాఘవ్ చద్దా కూడా బీజేపీలో చేరడం పంజాబ్ రాజకీయాల్లో పెద్ద మార్పును సూచిస్తోంది. పంజాబ్లో బలంగా ఉన్న, అధికారంలో ఉన్న ఆప్ని పడగొట్టేందుకు ఆప్ నేతల్నే తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆప్ వ్యూహాల్ని ముందే తెలుసుకుని బ్రేక్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసింది అనుకోవచ్చు. పంజాబ్ గెలుపు బీజేపీకి కీలకమైనదే. అక్కడ గెలవడం ద్వారా అక్కడి రైతుల్ని తమ వైపుకు తిప్పుకోవచ్చు. తద్వారా వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చే బిల్లుల్ని కేంద్రంలో, లోక్సభలో ప్రవేశపెట్టేందుకు వీలు కుదురుతుంది. ఆ బిల్లులపై రైతులతో ముందుగానే చర్చలు జరిపి వారి మద్దతు పొందేందుకు వీలవుతుంది. ఇప్పుడు ఆప్ అధికారంలో ఉండడంతో బీజేపీ ప్రయత్నాలకు కొంత అడ్డంకులొస్తున్నాయి. కీలకమైన ఢిల్లీలోనే ఆప్ని ఓడించడంతో పంజాబ్లో ఓడించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం బీజేపీలో ఉంది. పైగా ఇక్కడ కూడా ఆప్ ఓడిపోతే ఆ పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది. తద్వారా బీజేపీకి ఆప్ నుంచి సవాళ్లు తగ్గిపోతాయి. అలాగే దక్షిణాదిని కూడా ఇప్పుడు బీజేపీ దూకుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు మనం బెంగాల్ ఫలితాలకు ముందు, తర్వాత అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ ఫలితాలకు ముందు వరకు తెలంగాణలో బీజేపీ అంటే టాప్ 3 పార్టీ కిందే లెక్క. కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాతే బీజేపీ ఉంది. కానీ ఇకపై తామే నెంబర్ 1 అవుతామని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. బండి సంజయ్ లాంటి వారు తెలంగాణలో రాజకీయ భూకంపం సృష్టిస్తామని అంటున్నారు. ఈ స్థాయిలో కాషాయ పార్టీకి కాన్ఫిడెన్స్ పెరిగేలా చేసింది బెంగాల్ రిజల్ట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవ్వబోతోంది. ఇలా బీజేపీ ఫుల్ ఖుషీగా ఉన్న టైంలో ప్రధాని మోడీ ఈ నెల 10న తెలంగాణకు వస్తున్నారు. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఇది అధికారిక పర్యటన. కానీ దీన్ని తమ పార్టీ బలోపేతానికి కూడా వాడుకునేలా కమలనాథులు భారీగా ప్లాన్ రెడీ చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో అతిపెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేశారు. దీని ద్వారా తెలంగాణ బీజేపీ శ్రేణులకు బూస్ట్ ఇవ్వబోతున్నారు. మోడీ 3వ సారి ప్రధాని అయ్యాక తెలంగాణలో జరుపుతున్న తొలి పర్యటన కావడంతో హైప్ బాగా పెరిగింది. మరి 2 రాష్ట్రాల్లో బీజేపీ ఎలా ప్రజల మనసు గెలుచుకుంటుంది, ప్రజలు ఎలాంటి మార్పును కోరుకుంటారనేది తేలాల్సిన అంశం. అయితే ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. పాలిటిక్స్ అనేవి డైనమిక్ గా ఉంటాయి కాబట్టి క్లియర్ పిక్చర్ రావడానికి మరింత టైం పడుతుంది. కాకపోతే ఒకసారి టార్గెట్ చేసిన వెంటనే లక్ష్య సాధన జరగాలని బీజేపీ ఎప్పుడూ అనుకోదు. టార్గెట్ రీచ్ అయ్యేదాకా వదలకుండా ప్రయత్నించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కుదిరితే నేరుగా పాలకపక్షంతో ఢీకొట్టి గెలవాలి, లేకపోతే మరో పార్టీతో పొత్తుతో అయినా అనుకున్న టార్గెట్ ని సాధించాలి. అదే కుదరకపోతే భవిష్యత్తులో తమకు ఆ రాష్ట్రం సానుకూలమయ్యేలా పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చెయ్యాలి. అవసరమైతే అందుకోసం టార్గెట్ చేసిన రాష్ట్రంలో కొత్త రాజకీయ దృక్పథాన్ని చొప్పించి దానిపై తీవ్రంగా చర్చ జరిగేలా చేసి ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఆ అంశం చుట్టూనే రాజకీయం చేసేలా వ్యూహరచన చేయాలి. ఇది బీజేపీ పాటించే గెలుపు సూత్రం.
అలాగే సందర్భానుసారంగా ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా తీసుకుని మరీ వ్యూహరచన చేయడం బీజేపీకి అలవాటే. క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు వచ్చిన అనుభవాల్ని బట్టి ఆ రాష్ట్రంలో రాజకీయ స్థితిగతుల్ని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా అగ్రనేతల ప్రచార షెడ్యూళ్లు ప్లాన్ చేసి తుది దెబ్బ కొట్టడమే కాషాయ పార్టీ సక్సెస్ సీక్రెట్. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చెలాయిస్తున్న దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి ఓటర్లు కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపటం లేదు. అందుకే పట్టు వదలని విక్రమార్కుల్లా బీజేపీ ప్రయత్నిస్తున్నా దక్షిణాదిన మాత్రం అనుకున్న విధంగా కాషాయ విస్తరణ కుదరటం లేదు. దేశవ్యాప్తంగా బలపడాలనేది బీజేపీ లక్ష్యం. ఉత్తరాదిన అనుకున్నట్టుగానే బలం పెరిగింది. కానీ దక్షిణాదిన మాత్రం ఓ పట్టాన అంతు చిక్కడం లేదు. ఎంత ప్రయత్నించినా దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి చిక్కడం లేదు. ప్రస్తుతం ఏపీ పుదుచ్చేరిలో మాత్రమే, అది మిత్రులకు భాగస్వామిగా మాత్రమే కాషాయ పార్టీ అధికారంలో పాలు పంచుకుంటోంది. గతంలో కర్ణాటకలో అధికారం దక్కినా ఆ రాష్ట్రాన్ని తన కంచుకొట్టుగా మలుచుకోలేక ఓడిపోయింది. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ అయితే బీజేపీకి ఇంతవరకు అసలు కొరుకుడు పడలేదు. అంటే మొత్తంగా దక్షిణాది 6 రాష్ట్రాల్లో బీజేపీకి కేవలం 2 రాష్ట్రాల్లోనే అంతో ఇంతో పట్టు ఉన్నట్టు లెక్క. కర్ణాటకలో ప్రధాన శక్తిగా మాత్రమే ఉంది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం అధికారం ఇప్పటికీ అందని ద్రాక్షే. ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలని గట్టిగా ప్రయత్నించిన తమిళనాడు, కేరళలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఉత్తరాది పార్టీ అని బీజేపీకి పేరొచ్చింది. కానీ ఈ పేరు పోగొట్టుకుని తమది ఆల్ ఇండియా పార్టీ అనిపించుకోవాలని కాషాయ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి ఇప్పటి వరకు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ దక్షిణాదిలో ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇకపై జరిగేది వేరు అంటోంది బీజేపీ. మోడీ టూర్లు, సంస్థాగత వ్యూహాలు, రాష్ట్రానికో ప్లాన్తో ఖచ్చితంగా తమ బలం పెరుగుతుందని అంచనా వేసుకుంటోంది. దేశ వృద్ధి రేటులో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది పట్ల వివక్ష లేదని అవకాశం దొరికిన ప్రతిసారి చెబుతున్నారు ప్రధాని మోడీ. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బలమైన రాష్ట్రాలన్న భావనుంది. ప్రణాళికపరమైన పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ఐటీ సెక్టార్లు, నగరీకరణ, ఇతర సేవా రంగాలలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని బీజేపీ గుర్తించింది. మౌలిక వసతులు కల్పిస్తున్నందునే ఈ తరహా అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని మోడీ చెప్పాలి అనుకుంటున్నారు. తద్వారా మార్పు కోరుతున్న తరాన్ని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. దక్షిణాది వైపు మోడీ చూపులు మొదలుపెట్టినా చాలా సవాళ్లున్నాయనేది చారిత్రక సత్యం. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులు, సున్నితత్వాలు కలగలిపి ఉంటాయి. ఇప్పుడు వాటిని కలుపుకుని పోవడానికి మోడీ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ప్రాంతీయ ఉత్సవాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు స్థానిక భాషల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంకేతాలు, సంజ్ఞలు చేస్తూ తాము దక్షిణాదిలో భాగమే అనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటి సున్నిత అంశాలు ఉండనే ఉన్నాయి. ఉత్తరాది ఓటర్లను చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతున్న బీజేపీ దక్షిణాది ఓటర్లను మాత్రం ఆకర్షించలేకపోతోంది. మతతత్వ అజెండాకు భిన్నంగా అభివృద్ధి అజెండాను ముందుకు తెస్తేనే ఇక్కడ గెలవగలరు అనే విశ్లేషణలున్నాయి. జాతీయవాద కోణం కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నా కేవలం ఆ ఒక్క అంశంతో లక్ష్యం సాధించగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవడానికి బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా వస్తున్నామంటున్నారు కమలనాథులు. మరి ఆ వ్యూహమేంటో, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. దక్షిణాదిని కూడా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కాస్త పర్వాలేదని, గ్రామీణ ప్రాంతాల్లోనే అసలు ఉనికే లేదనే వాదన కూడా ఉంది. మరి ఆ బలహీనతను ఎలా పూడ్చుకుంటారనేది కీలకమైన ప్రశ్న. పొత్తులతో కూడా దీన్ని పూర్తిగా అధిగమించగలరా అనేది చూడాలి. కానీ ఎప్పుడూ లేని విధంగా దక్షిణాదిలో రాజకీయ బలం పెంచుకోవడానికి చాప కింద నీరులా ప్రయత్నాలతో పాటు బహిరంగ వేదికలపై బీజేపీ అగ్రనేతలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కుదిరితే సొంతంగా బలం పెంచుకోవడం, లేకపోతే పొత్తు పెట్టుకుని బలం సమకూర్చుకోవడం ఇప్పటిదాకా దక్షిణాదిలో బీజేపీ చేసిన పని. కానీ ఇటీవల మరో కొత్త వ్యూహం అమలు చేస్తోంది. ఏపీలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలిచినా అవన్నీ బీజేపీకి సపోర్ట్ చేసేవే అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఇదే ఫార్ములాను ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అప్లై చేయాలని బీజేపీ అనుకుంటున్నా అందుకు అక్కడి స్థానిక రాజకీయ సమీకరణాలు సహకరించడం లేదు. దీంతో రాష్ట్రానికో రాజకీయ వ్యూహంతో కుదిరితే సీట్లు, లేకపోతే ఓట్లు బుట్టలో వేసుకోవాలని ఆలోచనతో కనిపిస్తున్నారు కమలనాథులు.
గతంలో మాదిరిగా బలమున్న రాష్ట్రాల్లోనే బీజేపీ కార్యకలాపాలు చేయడం లేదు. ఒక్క సీటు లేని చోటు కూడా జాతీయ పార్టీ ఇచ్చిన షెడ్యూల్ను తూచా తప్పకుండా పాటిస్తున్నారు నేతలు. నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్గా ఉంటే ప్రజలు బీజేపీని గుర్తించుకుంటారనేది కాషాయ పార్టీ వ్యూహం. అందుకే దక్షిణాదిలో తమకున్న బలంతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ సీరియస్ పాలిటిక్స్ చేస్తోంది బీజేపీ. అక్కడి ప్రధాన పార్టీల వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచుతోంది. ఏమాత్రం అవకాశం దొరికినా వెంటనే వాడుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతోంది. ఇలాంటి వ్యూహంతోనే దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందనేది బీజేపీ లెక్క. సీట్లు గెలవకపోయినా పర్లేదు, ఓటు బ్యాంకు మాత్రం పెరగాల్సిందే అనేది బీజేపీ లెక్క. ఓ స్థిరమైన ఓటు బ్యాంకు వస్తే సీట్లు అవే వస్తాయనేది బీజేపీ వ్యూహం. పైగా పొత్తులు పెట్టుకోవడానికి కూడా ఓటు బ్యాంకు ప్రధాన ఆయుధంగా పనికొస్తుందనే నమ్మకంతో ఉంది బీజేపీ. ఇలా విభిన్న వ్యూహాలతో దక్షిణాదిలో బలం పెంచుకుని ఉత్తరాది పార్టీ అనే ముద్ర చెరిపేసుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. అందుకే మొదట్లో ఉత్తరాది గెలిచిన వెంటనే దక్షిణాదిపై ఫోకస్ పెట్టి భంగపడ్డ బీజేపీ ఈసారి తూర్పున గెలిచిన ఉత్సాహంతో కొత్తగా ట్రై చేస్తామంటోంది. మరి రాబోయే రోజుల్లో దక్షిణాదిన బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఇక్కడ ఆశ్చర్యకరమైన ఫలితాలకు ఎంత సమయం పడుతుందనేది చూడాల్సి ఉంది.